అల్లూరు మండలం ఇసుకపల్లిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాజ్యసభ సభ్యులు బేదా మస్తానరావు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇసుకపల్లి గ్రామానికి వచ్చిన రాజ్యసభ సభ్యులు బేదా మస్తానరావు గ్రామంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద మినీ పార్కును ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బేదా మస్తానరావు మాట్లాడుతూ ఇసుకపల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గతంలో రాజ్యసభ సభ్యులుగా కొంత అభివృద్ధి చేశామని, ప్రస్తుతం మరింత అభివృద్ధి పనులు చేయనున్నట్లు వివరించారు. తాను చదివిన హై స్కూల్ కాలేజీగా మారిందని, దాని అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు తదితరులు పాల్గొన్నారు. 2025 సంక్రాంతి సంబరాల సందర్భంగా ఇసుకపల్లి గ్రామ పంచాయతీని సుందరంగా తీర్చిదిద్దడానికి పంచాయతీ వారందరూ కూడా సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, అదేవిధంగా వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, సోదరుడు బేద గిరిధరు, ఇంకా అందరూ కూడా అధికారులు, విలేజ్ సెక్రటరీ గారు కానీ ఇంకా ఇతర అధికారులు అందరూ కూడా ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఒక చిన్న పార్కు పంచాయతీ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా ఇసుకపల్లి గ్రామం నా స్వగ్రామం అయినటువంటి ఈ ఊళ్ళో సంక్రాంతి సందర్భంగా జానపద కార్యక్రమాలు, అదేవిధంగా ముగ్గురు పోటీలు, ఆటపాటలు, ఎన్నో రకాలైనటువంటి పల్లి సాంప్రదాయం తుళ్ళిపడే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈరోజు గ్రామస్తులందరూ కూడా దాంట్లో పాల్గొనడం, గెలుపొందిన వారికి ఈరోజు సాయంత్రం వాళ్ళకు కూడా బహుమతి ప్రదానం కూడా ఏర్పాటు చేసింది. దాంట్లో సందర్భంగానే కొన్ని కార్యక్రమాలు కూడా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా రావాల్సిందిగా అందరిని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా మా స్వగ్రామం అయినటువంటి ఇసుకపల్లి పంచాయతీలో ఒక సోదరభావంతో ఉండే మేమందరం కూడా ఒకరికొకరం శుభాకాంక్షలు తెలియజేసుకోవడం, శుభాకాంక్షలు, అదేవిధంగా అందరం ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలన్నిటి కూడా దైవ కార్యక్రమాలు అయితేనే, అదేవిధంగా సాంస్కృతిక ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇసుకపల్లి పంచాయతీ మీ అందరూ కూడా తెలిసి చాలా పెద్ద పంచాయతీ. ఈ పంచాయతీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎంపీ నిధుల్లో నేను గతంలో ఎంపీ ఉన్నప్పుడు, మొదటి టర్మ్లో ఉన్నప్పుడు కూడా ఈ గ్రామానికి, నా స్వగ్రామానికి ₹1,00,00,000 దాకా ఈ ఉప్పు కొట్టారులో రోడ్లకి అయితే అంటే ఉప్పు కొట్టాలు ఎక్కువ పేదలు ఉంటారు అందరూ, వాళ్ళకి సంబంధించిన లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ లేని దానివల్ల ఇప్పుడు సరసమైనటువంటి ధర లేదు కాబట్టి అవి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మళ్ళీ కూడా ఇంకా చేసుకోవాల్సిన కార్యక్రమాలు కూడా ఇంకా కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నేను 2వ దఫా మొన్న 13వ తారీఖు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ కూటమిలో భాగంగా అందరి యొక్క ఆశీస్సులతో, ముఖ్యంగా మా గ్రామస్తులు వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నాకు ఎప్పుడు కూడా మంచిగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా నా మంచి కోరుకుంటే, నా మంచి అంటే గ్రామం మంచి అని. కాబట్టి ఈ సందర్భంలో ఈ 2వ దఫా ఎంపీగా ఎన్నికైన సందర్భంగా నిధులు కూడా ఇసుకపల్లి గ్రామ పంచాయతీకి, కావలి నియోజకవర్గానికి కొంచెం ఎక్కువగా కూడా ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఒక నిర్ణయం జరిగింది. హై స్కూల్ కూడా ఇప్పుడు జూనియర్ కళాశాల అయ్యింది. నేను చదువుకున్న స్కూల్ కాబట్టి దాని జూనియర్ కళాశాల కావడం, దానికి ఇంకా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తువులన్నీ ఏర్పాటు చేయాల్సినవి ఉన్నాయి. కూడా ఆ ఏర్పాట్లు కూడా మన ఎంపీ నిధుల నుంచి, గవర్నమెంట్ నిధులు, అదేవిధంగా చాలా కార్యక్రమం. హై స్కూల్కి అంటే జూనియర్ కళాశాలకి ₹4 కోట్ల అవుతా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఇంకా కూడా వస్తువులు కావాల్సినవి ఉన్నాయి. ఇప్పటికే జూనియర్ ఇంటర్ క్లాసులు ప్రారంభమైనవి కూడా. ఆ విధంగా ఆరోగ్య ఈ ప్రాథమిక వైద్యశాల ఉంది. వైద్యశాలకు కూడా కొత్తగా కూడా నిధులు రాబోతూ ఉన్నాయి. ఇంకా చుట్టుపక్కల గ్రామాల కన్నా ఇదే పెద్ద హాస్పిటల్ కాబట్టి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఒక భాగంగా పెట్టుకున్నాం.
అదేవిధంగా పంచాయతీ ఆఫీసులు 2 పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి, ఒకటి ఇంకా కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. పాల కేంద్రాలు, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు, ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని మాత్రమే. ఇక్కడ టూరిజం ఈ సంవత్సరమే ఇసుకపల్లిలో టూరిజం కట్టి గత 5 సంవత్సరాలుగా అది పాడుపడిపోయింది. దాన్ని మళ్ళీ రివైవ్ చేసి ఈ సంవత్సరం నుంచి పర్యాటక కేంద్రంగా ఇసుకపల్లి ఇప్పటికే లైట్ హౌస్ ఉంది కాబట్టి పర్యాటక కేంద్రం కట్టి ఉంది కాబట్టి అయితే నిరుపయోగం ఉంది, దాన్ని ఉపయోగం తీసుకొస్తుంది. దాంట్లో భాగంగా నిన్న కూడా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నోక్సాన్ బాలాజీ యాదవ్ గారు కూడా వచ్చి చూడడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క సహకారంతో, ఎంపీ గారి యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ ప్రకారం, మంత్రి శ్రీ నారాయణ గారి సహాయం, ఆనం రామనారాయణ గారి సహాయంతో మేము ఇవన్నీ కూడా పనులు అన్నీ కూడా శీఘ్రంగా పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా ఒక తలంపులో ఉన్నాం. దానికి గ్రామస్తులందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే పాత్రికేయ మిత్రులకు కూడా, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి అందరూ కూడా, అందులో ఇప్పుడు ఈ సోషల్ మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా మా ఊర్లో ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.